హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారులకి ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చానండి మీ ముందుకి. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన అయితే చేశారు. ఈ ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారుల గురించి ఒక అప్డేట్ అయితే చేశారండి. ఈ ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారులకి అంటే స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయించి ఇవ్వబోతున్నాము. ఈ L2 లబ్ధిదారుల లిస్టు ఎవరిదైతే ఉందో వాళ్ళందరికీ కూడా కలెక్టర్లకు పంపించి కలెక్టర్లదే ఫైనల్ లిస్టుగా తయారు చేసేటట్టు వాళ్ళకైతే ఆదేశాలు ఇచ్చాము అని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు అయితే నిన్న ప్రకటన అయితే చేశారండి అసెంబ్లీలో. ఈ L2 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సెలక్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఫైనల్ లిస్టు సెలక్షన్ ఎక్కడైతే జరుగుతుందంటే కలెక్టర్లదే తుది నిర్ణయం అంటండి. కలెక్టర్లకే ఆదేశాలు అయితే ఇచ్చారంట. ఎవరినైతే ఫైనల్ చేస్తారో కలెక్టర్లు వాళ్ళే ఫైనల్ లిస్టులో ఉంటారు. వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నంత వరకు పంపిణీ చేసేస్తాము. ఒకవేళ ఇంకా కంప్లీట్ కానీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా లబ్ధిదారులకు ముందుగా కేటాయించి వాటికి సంబంధించిన పెండింగ్ పనులకు సంబంధించిన బడ్జెట్ అంతా కూడా ఆ లబ్ధిదారుడి ఖాతాలోనే జమ చేస్తాము. వాళ్ళే ఆ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకునేలా లబ్ధిదారుడి ఖాతాలోనే డబ్బులు వేస్తామని చెప్తున్నారండి. నిన్న పొంగులేటి గారైతే నిన్న అసెంబ్లీలో ఈ ప్రకటన అయితే చేశారు. ఇక L2 లబ్ధిదారులకైతే వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆల్రెడీ లిస్టులన్నీ కూడా కలెక్టర్ల దగ్గరికి వెళ్తున్నాయి అంటండి. ఆ కలెక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం లిస్ట్ అంతా ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లు ఫైనల్ చేసిన తర్వాత ఆ లిస్టులు అనేది రిలీజ్ చేస్తారంట ఫైనల్ లిస్టు. నాకు తెలిసి ఈ ప్రాసెసే బాగుందండి. ఎందుకంటే గుత్తేదారులకి ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చే బదులు ఆ లబ్ధిదారులకి ఆ డబ్బులు ఏదో ఇస్తే వాళ్ళే చక్కగా వాళ్ళ ఇంటిని వాళ్ళే సర్చ్ చేసుకుంటారు. చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు ఇంట్లోకి వెళ్ళిపోయి తర్వాత నిదానంగా వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇళ్ళ కోసం చాలామంది ఎదురులైతే చూస్తున్నారు. ఒకవేళ గుత్తేదారులకు ఆ డబ్బులు ఇచ్చి రిపేర్లు చేయించేదానికన్నా ఇప్పుడు పెండింగ్ పనులు పూర్తి చేయించేదానికన్నా ఆ లేట్ ప్రాసెస్తో పెట్టుకునే దానికన్నా ఇలాగ ఇస్తే లబ్ధిదారుడికి చాలా నయం అండి. ఎందుకంటే ముందు ఇంట్లోకి వెళ్ళిపోతారు, తర్వాత ఇంటి పనులన్నీ కూడా నిదానంగా చేయించుకుంటారు. లబ్ధిదారుడికి డబ్బులు ఎటు ఇస్తామంటున్నారు కాబట్టి నిదానంగా అయినా వాళ్ళు చేయించుకుంటారు. నాకైతే ఈ ప్రాసెస్ చాలా నచ్చిందండి. ఎందుకంటే ముందు లబ్ధిదారుడికి ఇల్లు అప్పచెప్పిన తర్వాత లబ్ధిదారుడికి డబ్బులు కేటాయిస్తే అదేదో వాళ్ళే చేయించుకుంటారు, చాలా చక్కగా చేయించుకుంటారు, నీట్గా చేయించుకుంటారని నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటో మీకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆల్మోస్ట్ లిస్టులు అన్నీ కూడా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళినాయి అంటండి. కలెక్టర్లు అయితే గ్రేడింగ్ చేస్తున్నారంట. ఇక ఫైనల్ లిస్టు రిలీజ్ చేయడమే తరువాయి భాగం అండి. ఇక ఈ నెలాఖరు కల్లా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. L1 వాళ్ళది, ఇక L2 వాళ్ళది సిద్ధమవుతుందండి. లిస్ట్ అయితే ప్రిపేర్ అవుతుందంట. కలెక్టర్ల దగ్గర గ్రేడింగ్ జరుగుతుందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.